బిగ్ బాస్ కి ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఎవరొస్తే కే పాల్ వస్తే బాగుంటారు. హర్ష సాయి వస్తే బాగుంటది. అవునా? కే బాల్ వచ్చినా పర్లేదులే. అతను ఒకప్పుడు ఫేమస్ పర్సనే కదా. ఆ. అతను తెలియకుండా అతని కోసం తెలియక అందరూ ట్రోల్ చేస్తారు కానీ 786 ఒకే ఒక జట్టు ఫస్ట్ లో ఉన్న అతనే కాదు. ఉమ్. బంగారం ఏమని చెప్పను, తను కూడా బిగ్ బాస్ పోవాలనుకుంటుంది. మరి మీరేమన్నారు? ఏంటి బంగారం బంగారం అని ఒక అమ్మాయి ఉంది కదా, నాకు తెలియదు బ్రో. సో ఓవరాల్ ఈసారి బిగ్ బాస్ కోసం ఎలా వెయిట్ చేస్తున్నారు? వెయిట్ చేయడానికి అంత ఇంపార్టెంట్ గా ఏం లేదు కానీ ఏదో వస్తే చూడండి చూడండి బ్రో. సో బిగ్ బాస్ హోస్ట్ ఈసారి బాలయ్య బాబు వస్తా అంటుండు. నిజం బాలయ్య బాబు వస్తే బాగుంటది బాగుంటుందా? బాగుంటది నిజం అన్స్టాపబుల్ ఏ రేంజ్ లో ఉంది అలా ఉంటది. లేకుంటే లోపలికి కంటెస్టెంట్ కొట్టొచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది అంటారు. అట్లా కొట్టే ఏముండదు కానీ అతనికి ఫ్యాన్స్ అంటే ప్రేమే. ఫైట్ గా అలా కనిపిస్తారు అంతే. అతను అంటే ఎవరైనా తప్పుగా ఆడితే తప్పు కడితే ఇప్పుడు చెప్పడం అయితే ఎవరైనా చెప్తారు కదా, సంపాదిస్తారు ఎలా చేయకూడదు అలా చేయకూడదు అని మాట చెప్తారు. అంతలా అతను అలా చేసే మనిషి అయితే కాదు బాలకృష్ణ. అంటే కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? నాకు తెలియదు కదా భయ్యా, నేను కాదు కదా సో చూసి మీకు చేసేది. అవకాశం వస్తే మీరు వెళ్తారా? నేను సో బర్రెలకి ఐడియా ఉందా? శిరీష అని మొన్న ఎమ్మెల్యే పోటీ చేస్తుంది. అదే ఇన్స్టాగ్రామ్ లో రీల్ అయితే చూసాను మామూలుగా, అంత ఐడియా లేదు. తను కూడా బిగ్ బాస్ వెళ్ళాలని అంటారు. మరి బాగుంటుంది. మంచిదే కదా, ఎవరైనా వెళ్తే ఉంది. మొన్న కుర్చీ మడత పెడితే ఒక ఆయన ఉండు కదా, తను బిగ్ బాస్ కి అతను వెళ్ళాలని. తెలుసు, ఆయన తెలుసు. మహేష్ బాబు సినిమాలో పాట కూడా పెట్టారు కదా తను పాపం. వెళ్తే బాగుంటుంటారా? బానే ఉంటది, ఏదో యూజ్ఫుల్ కదా పాపం. ఇదైతే ఉంది. మీరు చూస్తారా మళ్ళీ బిగ్ బాస్ చూడండి, నేను తక్కువ బిగ్ బాస్ అనేది చూడండి, తక్కువ చూస్తాను. 7 చాలా మంది పల్లెటూరులో కూడా చూశారు కదా. అవునులే, Big Boss 7 అవును. 7 అయితే బాగుంది అని అన్నారు కానీ తక్కువ, నేను చూడడం అనేది తక్కువ. నా అన్వేషణ ఆటగాడు తను కూడా బిగ్ బాస్ వస్తే బాగుంటుంది. చాలా మంది ఫ్యాన్స్ వచ్చే ఊరుకోవట్లేదు. ఛాన్స్ ఉందా? ఫన్ గా ఉంటది అతను వస్తే. మరి అంటే ఇప్పుడు ఎంటర్టైన్ చేసే వాళ్ళు వస్తే ఎవరైనా హ్యాపీగా చూసినంత సేపు నవ్వుకోవాలి కదా, దానికోసం షో స్టార్ట్ చేసేది. ఒక బండ్ల గణేష్ కూడా బిగ్ బాస్ మీద ఇంటర్ చూపించాలనుకుంటారు. తను నిజంగా వస్తే బాగుంటుంది. వస్తే అదే బాగుంటది, బానే ఉంటది, బానే ఉంటది. ఎందుకు పోగదు? ఒకవేళ మీకు ఛాన్స్ వస్తే మీరు ఏమైనా వెళ్తారా? ఆల్రెడీ చెప్పాక వెళ్ళండి, సో వెళ్ళను. మన ఇన్స్టాగ్రామ్ లో ఒక ఆంటీ వైరల్ అయింది కదా, రెండు లివర్లు ఎక్స్ట్రా అని. తను కూడా బిగ్ బాస్ బాగుంటుంది అంటారా? అలా అందరూ బిగ్ బాస్ బాగుంటది అంటే నాకు ఎలా తెలుస్తుంది? మీ పాయింట్ ఆఫ్ ఎవరు వస్తే బాగుంటుంది? అంటే ఆమె పోతే లివర్ల బాధలు అన్నాను రేట్లు కూడా లేదు లేదు, అంటే ఒక్కొక్కరు నవ్వుకోవడానికి బాగుంటే పర్లేదు, మరి మిగిలినవన్నీ మనకి ఎలా తెలుస్తాయి? ఒకవేళ మీకు వస్తే మీరు వెళ్ళారా? ఇది 3వ సారి చెప్తున్నాను. నువ్వు అడిగా ఆల్రెడీ 3rd టైం అనుకుంటా. ఒకసారి భయ అడిగి నేను వెళ్ళను బ్రో, నాకు ఇంట్రెస్ట్ ఉండదు. చూడండి అని అదే చెప్తాను. అదే ఎందుకు వెళ్ళవని? ఊరికే నాకు నచ్చదు. స్వాతినాడు వస్తే బాగుంటుందా? అలాంటి క్వశ్చన్ లేకు బ్రో, అన్ని మనకు తెలియదు కానీ. వస్తే బాగుంటుందా? తెలియదు బ్రో. హోస్ట్ కి అంటే ఇప్పుడు బాలయ్య బాబుతో వస్తే ఎంటర్టైన్మెంట్ అందరూ చూస్తారు కదా, అలా వస్తే పర్లేదు. రామ్ గోపాల్ వర్మ గారు అది బాగానే ఉంటది, అతను వచ్చినా బాగానే ఉంటుంది. కంప్లీటెడ్. మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా బిగ్ బాస్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను. తను వస్తే బాగుంటుంది. బాగానే ఉంటది. సో మీ తన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అనుకుంటారు? ఏంటంటే క్వశ్చన్ తన ప్రెసిడెంట్ ఎలా ఉంది అనుకుంటున్నారు? మా విషయం నాకెలా తెలుస్తుంది బ్రో ప్రెసిడెంట్ షిప్ ఎలా ఉందంటేనే? నేను మాలో మెంబర్ ఆర్గనైజేషన్ లో ఓకే కాదంతే, ఇంకంతే ఇంకేముంది. ఓకే బ్రో. థ్యాంక్స్.